నాగభూషణం. ఎక్కడ బాబాయ్ మంది? పసుమూరు. ఏ నియోజకవర్గం? చిలకలూరుపేట. మరి ఏం చేస్తుంటారు మీరు? నేను ఫార్మర్, వ్యవసాయం చేస్తాను. మరి వ్యవసాయం చేస్తున్నారు కదా, జగనన్న గారి పరిపాలన దాదాపు పూర్తి అయిపోయింది. ఎలా ఉంది జగనన్న పరిపాలన? జగనన్న పరిపాలన బాగుంది. ఏం బాగుంది? అంతా బాగుంది. రైతులకు అన్యాయం చేశాడు కదా. ఏం చేశాడు? ఆర్బీకే పెట్టాడా? విత్తనాలు ఇస్తున్నాడా? ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాడా? అన్ని ఇస్తున్నాడుగా. మరి ఇంకేంది? అంటే ఇంట్లో నలుగురు ఉంటే వరకు మాత్రమే ఆర్బీకే పెట్టి రైతు భరోసా ఇచ్చాడు, ఇత్తనాలు ధరలు పెంచేశారు, సబ్సిడీ కింద వచ్చాయి, ఇవన్నీ చెయ్యలేదు అంటున్నారు కదా. రైతు పెంచారంటే ఈ వాల్యుయేషన్ పెరిగింది, ప్రజల్లో డబ్బులు పెరిగినాయి, దాన్ని బట్టి ఉంటది. కానీ ఆయన ఎందుకు పెంచాడు? ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు చెప్పుకోవడానికి అది పెంచాడు ఇది పెంచాడు అని చెప్తుంటాడు. కానీ మరి ఆయన పథకాలు అన్ని ఇస్తున్నాడుగా. అమ్మ ఒడి కానీ, లేకపోతే ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రింబెంట్ మొత్తం అన్ని ఇస్తున్నాడు కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు చెప్పుకోవడానికి ఏముంది? ఒక్కటి చెప్పు. అంటే రుణమాఫీ చేశాడు కదా, అప్పుడు సగమైన ఏమిచ్చాడు? ఏం చేశాడు? సగం చేశాడా? అంటే ఏది గొంతు కోసాడు, మిగతాది అంతా ఆవుతూనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మేము ముందు వేసావాలా? రైతులు ముందు వేసేస్తారా? అట్ట కాదండి, చేస్తే పూర్తిగా చేయి, లేకపోతే చేయరాకు. అది నువ్వు సగం చేసి సగం వదిలిపెడితే జరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కన్నా రైతులకు పెద్ద పీట వేస్తాను, రైతులని స్వరాజ్యం చేస్తాను, రైతు రాజ్యం చేస్తాను. నేను అమ్మ ఒడి ముగ్గురికి ఇస్తాను, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు. వాడు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు? 7 లక్షలు అంటున్నావు. మరి నువ్వు ఇంతమందికి ఇస్తే నువ్వు ఎన్ని లక్షలు అప్పు చేయాలా? నువ్వు చెప్పేది పద్ధతి అని ప్రజలు పిచ్చోళ్ళ నమ్మటానికి. అప్పు చేయను, డబ్బులు సంపాదించాను. మంది ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళందరికీ 15,000 ఇస్తావా? ఎక్కడ తెచ్చిస్తా? సంపాదిస్తాను. ఎక్కడ నువ్వు సంపాదిస్తాను? ఎక్కడ నువ్వు సంపాదించేది? ఎక్కడ నువ్వు డెవలప్ చేసేది? ఎక్కడ చేస్తావు డెవలప్? నువ్వు ఏం చేసావు ఇంత ముందు? ఇప్పుడు ఏం చేస్తావు? ఏందయ్యా ఏం చేసేది? ఏం చేయలేడు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం ఆయన ఏదో తంటాలు పడుతున్నాడు. ఏదైనా పైన ఒకటి ఈ కులాలు తీసుకొచ్చారు పార్టీల్లో, అది చాలా ప్రాబ్లం వచ్చింది. కులాలు అయితే మనం ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రెడ్లు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకేమో చౌదరీస్, జనసేనకేమో కాపులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకేమో రెడ్లు, మాకేమో టీడీపీ. మేము కమ్మళ్ళండి చెబుతున్నా, కమ్మళ్ళకే టీడీపీ పార్టీ అని అయిపోయింది, అందరు చౌదరీస్. అదేమో రెడ్లు పార్టీ అని అయిపోయింది. మరి జనం మిగతా వాళ్ళు బలహీనులంతా ఎటు డిసైడ్ అవుతారు వాళ్ళకే తెలుసు. జగన్ కేస్తారు. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కంపల్సరిగా వాళ్ళ ఇంటికి నేరుగా డైరెక్ట్ గా వాడి అకౌంట్ కు పోయి, మధ్యవర్తులు లేకుండా, మధ్యవర్తులతో కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ గా డబ్బులు అందే వాళ్ళకి అందిని. అందువల్ల ఏంటంటే 100% జగన్ గ్యారెంటీగా వస్తాడు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరేమో చౌదరిను టీడీపీ పార్టీ కాదు జగన్ వస్తాడని చెప్తున్నారు. మరి అమరావతిలో ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చెప్తారు. మేమంతా భూములు కొన్నావా మాకు కొంతమందికి చెప్పి భూములు కొని రేపు రియల్ ఎస్టేట్ చేయాలని చేశారు. అక్కడే ఆయన భూమి కొన్నానంటున్నా, మీకు నష్టం వస్తుంది కదా. మరి జగన్ మళ్ళా వస్తే మళ్ళీ వస్తే నష్టపోతారు కదా. నష్టపోతే పోనీ, మొత్తం అవి కూడా అక్కడ అమరావతిలో కూడా రాజధాని కడతాంగా. అక్కడ చూడేమో విశాఖపట్నం, హైకోర్టు ఏమో కర్నూలు పెడతారుగా, అన్ని పెడతాంగా. అప్పుడు అవన్నీ సరి చేస్తాంలే. ఇవన్నీ ఈ కొన్నోళ్ళందరూ, పొలాలు కొన్నోళ్ళందరూ కూడా ఆ పొలం ఒక్కోళ్ళు ఎంత 500, 600. నారాయణ ఎంత కొన్నాడు? 800 ఎకరాలు కొన్నాడు. పొంగూరు నారాయణ ఎంత కొన్నాడండి? 2,000 ఎకరాలు కొన్నారంట. మరి ఎందుకు కొంది ఆయన? ఏం చేయను? రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి, అంతేగా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా న్యాయం చేయలేదు, అందుకే నేను షర్మిల చెప్తుంది. షర్మిల ఏదో చెప్పుతుంది, వాళ్ళకి ఏదో చిన్న గొడవ ఉండి ఏదో దాని మీద మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడటం సభ్యత కాదు, పద్ధతి కాదు. ఆ రాహుల్ గాంధీ ఏదో దండేశాడని ఏదో నేను పొడుస్తాను అన్నది ఏమీ లేదు. నీకు 1.5 కూడా ఓటర్లు లేరు. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పుకోవటానికి ఆ తులసిరెడ్డి ఒకడు ఉన్నాడు, లేకపోతే ఆ రుద్రరాజు ఒకడు ఉన్నాడు, వీళ్ళు ఏదో అడ్డం పెట్టుకుని ఏదో పని చేస్తున్నావు, అంతేగాని ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ అసలు వాడికి ఇక్కడ ఇల్లు లేనివాడు ఏందా మాట్లాడేది? అసలు ఇల్లు ఉన్నాయా? అసలు ఇల్లే లేదు. ఆంధ్రలో నీకు ఇల్లే లేదు.
నీకు ఓటు ఎట్ట వచ్చింది? ఓటు ఇప్పుడు పెట్టుకుంటావా? నువ్వు హైదరాబాద్ నుండి మొన్న ఓటేసావా? మళ్ళీ ఇక్కడ ఎట్ట ఓటేస్తావు? 2 ఓట్లు నువ్వు వేస్తావా? నువ్వు 2 ఓట్లు నువ్వు వేస్తావా అంట. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే నేను ఎక్కడున్నా పేద ప్రజల తరపున పోరాటానికి నువ్వు చేసే న్యాయం నువ్వే సినిమాలో డైలాగులు కొడితే ప్రజలు వింటారా? సినిమా డైలాగులు ఏం పని చేయవయా? అవి సినిమా వాటికే పరిమితం. ఏదో నువ్వేదో ఊపితే ఇక్కడేం ఊగుతారు అనుకున్నావా? ఏమి ఊగరు. నువ్వు ఇదంతా అందరికీ తెలుసు నీ సంగతి. లేకపోతే నువ్వు మొన్ననేమో చంద్రబాబుదేమో ఎదవన్నావు, ఇప్పుడేమో మంచోడని వాడిని నాకుతున్నావు. నాకు ఏం చేస్తా? ఏ రోజు ఎదవని లేదు, అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల. అన్యాయం నువ్వు చెప్పు. పొలాన్ని అన్యాయం చేశాడని చెప్పమని ఓపెన్ గా. అంటే అభివృద్ధి చేయలేదు అంటున్నాడు కదా. అభివృద్ధి రోడ్ చేయలేదు, బిల్డింగ్లు అన్ని చేశారు. అన్ని చేయాలంటే ఇప్పుడు దేవుడు కూడా చేయలేడు అందరికి మేలు. ఏమండి, దేవుడు కూడా అందరికీ న్యాయం చేయలేడు, కొంతమందికే జరుగుద్ది. అయితే చేస్తానే ఉన్నాడు, ఓపిక కొన్ని చేస్తానే ఉన్నాడు. అప్పులు తెచ్చో చేస్తున్నాడు. అయినా ఇదంతా నీకెందుకు? నీకు రాజకీయం ఎందుకు? వాడు అప్పులు చేశాడు అన్నావు, ఆ అప్పు నువ్వు తీరలేవు. నీకెందుకు మేలకుండా మానుకోరాదు? మేమే ఈ 5 ఏళ్ళు అప్పు తీరుతాము, ఏం చేస్తాము? మేమేం చేస్తాం? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కమ్మలం కావచ్చు, చౌదరి కావచ్చు ఇబ్బంది పెడుతున్నాడు కదా. మాకేం ఇబ్బంది ఏమి లేదు, ఏమి లేదు. కాకపోతే మా పదవులు ఇయ్యరు అంతేగాని మాకు ఇబ్బంది ఏం లేదు. రైతు భరోసా ఇస్తున్నాడు, రైతు ద్వారాగా మాకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఏది ఇత్తనాలు ఇవన్నీ సబ్సిడీ మీద ఇత్తనాలు కూడా ఇస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. అది కాకపోతే ఏంటంటే మీరు చెప్పుకుంటాం, ప్రజల అపోజిషన్ వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే రోడ్లు వేయలేదు. రోడ్లు అంటే నువ్వు వేయగలుగుతావా? ఎవడైనా కానీ ఏదో కొంత వేస్తారు, కానీ మొత్తం రాష్ట్రం మొత్తం వేయాలంటే ఒక అయ్యేది కాదుగా. కాబట్టి నువ్వు ఏంటంటే ఏందో చెప్పుకోవాలిగా ఏదో ఒకటి. నేను వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా. ఆడవాళ్ళు ఏంది ఇచ్చేది? మంచి జరగాలంటే ఇది తప్పదు కదా. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తావా? వాడు అప్పు చేశాడంటే వాడికంటే నువ్వు ఇంకెక్కువ అప్పు చేయాలి కదా. ఇప్పుడు జగన్ 7 లక్షల కోట్లు చేశావు, అంతకంటే నువ్వు 14 లక్షలు చేయాలి కదా వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే. మరి మాకు 20,000 ఇస్తామన్నారు రైతులకి. ఇంత ముందు నువ్వు ఇచ్చింది ఏది? సగం గొంతు కోసావు అనుకో, ఇప్పుడు పూర్తిగా కొయ్యడానికి మళ్ళీ 20,000 ఇస్తాను. అలాంటి పిల్లలకు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు కదా. వీళ్ళంటే పిల్లలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు? ఎక్కడ తెచ్చిస్తా? ఇక్కడే మన ఎక్కడ? అదేమంటే ఇవన్నీ నువ్వు చెప్పుకోవడం, డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే కట్టాను, లేకపోతే విజయవాడ నేనే కట్టాను. ఏడాది నువ్వు కట్టింది? హైదరాబాద్ కట్టింది నువ్వు కట్టావా? కాకపోతే రోడ్లు వేసావు, కట్ట డ్రైనేజ్ పెట్టావు, అంతేగాని హైదరాబాద్ కట్టింది ఎవరు? నిజాం 400 ఏళ్ల క్రితం కట్టింది. నువ్వు కట్టావా? కాకపోతే నువ్వు అక్కడ ఇల్లు కట్టుకున్నావు ఒక 200 కోట్లు పెట్టి, అందుకని నువ్వు చెప్పుకుంటున్నావా? అది మరి ఎన్నికలకు ఎవరు గెలుస్తారు? వచ్చే ఎన్నికల్లో వచ్చేదేముంది? జగన్ డెఫినెట్ గా గెలిపిస్తాం. ఇక్కడ ఇంకోటి, రాజేశ్వరాన్ని డెఫినెట్ గా గెలిపిస్తాం. రజనీ ఎట్ట గెలిచిందో, రజనీ ఎట్ట గెలిచిందో రాజేశ్వరాన్ని అట్ట గెలిపిస్తాం. నేను ఎవరో ఇంకా బాగా తెలియదు, నా సర్వీస్ చాలా ఉంది. అవతల ఆపోజిషన్ పుల్లారావు ఎవరో కాదు, మా దాయాదే, నీకు తెలియదు. అరే పార్టీ పని చేసిన వాడికి పని చేయాలా, పని చేసావు కాబట్టి పని చేయాలా. అది మరి దాయాదులను ఓడిస్తానంటున్నావు, మరి ఈయనేం పని చేశాడు మల్లె రాజేష్ గారు? కొత్తోడు కదా, ఏం వచ్చినాక చేస్తాడు, రాకముందే ఏం చేస్తాడు? ఆయన మీ దాయాదులైన పత్తిపాటి పుల్లారావు అందరికి అందుబాటులో ఉంటారు, మంచి పనులు చేశాను, మంచి పరిపాలన ఇచ్చాను, ఏదో 2019 ఎన్నికల్లో జరిగింది, 24 ఎన్నికల్లో గెలుస్తానంటున్నాడు. చేశాడు. ఒకటి, నువ్వు జగన్ పార్టీలో లేక, పుల్లారావు చంద్రబాబు పార్టీలో లేకుండా ఉంటే నిన్ను గ్యారెంటీగా గెలిపించేవాడు. ఏం చేశాడు? ఏమి చేయలే. పుల్లారావు జగన్ పార్టీ తరపు నిలబడితే గెలుస్తాడా? జగన్ పార్టీ తరపు నిలబడితే గెలుస్తాడా? దెబ్బకి గెలుస్తాడు, గ్యారెంటీగా గెలుస్తాడు.